నమస్తే అండి. పద్మజాఖండ వెల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మనం రాశి జన్మ నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ముందుగా రాశి శివాలయాల్ని దర్శించుకుందామండి. మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 12 రాశులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొన్ని శివాలయాలు రెండు రాశులకి కలిపి నిర్మించారండి. అందుచేత 8 రాశి శివాలయాలు ఉన్నాయన్నమాట ద్రాక్షారం చుట్టుపక్కలను. ఇది ఫస్ట్ది వచ్చేసి మేష వృషభ రాశుల వారికి సంయుక్తంగా నిర్మించిన విలాస గంగవరం ఆలయం అండి. ఇది ద్రాక్షారామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత శ్రీ గంగాధర స్వామివారు అన్నమాట. ఈ ఆలయాల గురించి కె మంగపతి గారిని ఒక రచయిత, ఆయన కాకినాడ వాస్తవ్యులండి. ఎంతో కృషి చేసి చాలా ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్గా ఉంచారు. రూట్ మ్యాప్స్తో సహా ఆయన ఒక పుస్తకం రూపంలో కూడా దీన్ని రెడీ చేశారు. ఆయన డిజైన్ చేసిన రూట్ మ్యాప్స్లోనే మేము అన్నీ తిరగడం జరిగింది. అలాగే ద్రాక్షారామంలో ఉండే శ్రీ తాళ్ళ సాంబశివరావు గారు కూడా చాలా విశేషమైన కృషి చేస్తున్నారండి. మేము వీడియోలు తీయడానికి ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నాము. ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున భక్తులు స్వయంగా వాళ్ళే స్వామికి అభిషేకం చేసుకునే సదుపాయం ఉంటుందండి. మీరు ఈ ఆలయం దర్శించుకోవాలనుకుంటే కనుక ముందు రోజుగానే ఆలయ అర్చకులను కానీ లేకపోతే గురువుగారిని కానీ సంప్రదించి ఆలయానికి వెళ్తే మీకు వాళ్ళు అవైలబుల్గా ఉంటారండి. చాలా ఆలయాలు అసలు మినిమం జనాదరణ లేకుండా ఉన్నాయండి. నాకు చాలా బాధ అనిపించింది. మన చుట్టుపక్కల ఇన్ని శివాలయాలు ఎవరికి తెలియకుండా ఉన్నాయని అనిపించింది. అలాంటివన్నీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఈ వీడియోస్ చేయడం జరిగింది. మీకు గురువుగారి నెంబరు అలాగే పూజారి గారి నెంబరు కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయండి. మళ్ళీ రేపు మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.